పితృపుత్రశుద్ధాత్మలై మేళనిచ్చు దేవుని స్తుతించు సర్వలోకమా స్తుతించు దివ్యా సైన్యమా. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలకు తేక కీడు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలమును, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రియ సంఘమా, అందరం కలిసి పరిశుద్ధ ప్రభువును స్తుతిస్తూ ఆయనను కొనియాడుతూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి భీకరుండవు మా యెహోవా పీఠం ఎదుట గుడరైనటువంటి ఆ కీర్తన పాడుతూ దేవుని ఆరాధిస్తాం. 6వ ఆంధ్ర క్రైస్తవ కీర్తన. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూడరే, ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొని యాడరే. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూడరే. మట్టితోనే మమ్మునెల్ల మానవులుగా సృజించెను, ఇట్టి శక్తుడౌ ప్రభున్మే మెచ్చుగా మది నెంతుము. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ గుడరే, ఏరి తోడు లేకమము సర్వేశ్వరుడు సృష్టించెను. దారుణిందా నొక్కడే మా దైవమని పూజింతుము. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ గుడరే, పుట్టగీటం చేయదానై గట్టి దేవుని శక్తిని పట్టుగాలో కస్తులారా ప్రస్తుతింపరే భక్తిని. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ గుడరే, వేటి సంగీతంబులుపై మింటనారవ ముందను చాటరేవే వేళనోళల్ సన్నుతుల్ ప్రభు వందను. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ గుడరే, మిక్కిలి కష్టంబులతో మీ
നേർപ്പൻ മന്ദനു ഭീകരുണ്ടോ ബായഹോവാ പീഠമെదుటൻ గుడరే. దయచేసి కూర్చుందాం. ఉత్తర ప్రత్యుత్తర పట్టణ భాగాన్ని చదివి వినిపించటకు శ్రీ ఆర్ విక్టర్ గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. ఉత్తర ప్రత్యుత్తర పట్టణ భాగాన్ని కీర్తనలు 116 కీర్తనలు 116 శ్రీ ఆర్ విక్టర్ గారు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదివినిపిస్తారు. పరిశుద్ధ గ్రంథము బైబిల్ నుండి ఈ ఆరాధన సమయంలో ఉత్తర ప్రత్యుత్తర రీతిగా కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము మొదటి నుండి చివరి దాకా. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడను కొంటిని. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించదను, యెహోవా నామమును ప్రార్థన చేసేదను. యెరూషలేమా, నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను, యెహోవాను స్తుతించుడి. మనమందరం కలిసి ప్రభువును ఘనపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 414వ కీర్తన కలిసి పాడదాం, దేవుని ఘనపరుస్తాం. నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యోడయుడవు అన్నటువంటి కీర్తన కలిసి పాడదాం. నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యోడయుడవు. నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యోడయుడవు. నీవే అనాది దేవపుత్రుండవు, నీవే అనాది దేవపుత్రుండవు, నీవే లోకమెల్ల నేర్పుగా చేసితి. నీవే నా ప్రియ
పరమందు నీకుండు పరమాభాగ్యంబులు పరమందు నీకుండు పరమాభాగ్యంబు నరకాయతుడనైన నా కొరకు విడిచితి నరకాయతుడనైన నా కొరకు విడిచితివి నీవే నా ప్రియుడవు నీవే నా ప్రియుడవు యేసు ప్రభు నీవే నా యుడయుడవు నన్ను బ్రోవ నెనరుననే తెంచి నీవే నన్ను బ్రోవ నెనరుననే తెంచి నీ ఒలుకబోసితివి నీ నల్ల సిలువపై నీ ఒలుకబోసితివి నీ నల్ల సిలువపై నీవే నా ప్రియుడవు నీవే నా ప్రియుడవు యేసు ప్రభు నీవే నా యుడయుడవు నేనెవరి ప్రేమింతు నీకంటే లోకమున నేనెప్పుడు మరువను నీ ప్రేమ నాకర్త నేనెప్పుడు మరువను నీ ప్రేమ నాకర్త నీవే నా ప్రియుడవు నీవే నా ప్రియుడవు యేసు ప్రభు నీవే నా యుడయుడవు సేవనే గోరి నిన్నే ప్రీతి పరతు నీ సేవనే గోరి నిన్నే ప్రీతి పరతు నీ సేవకుడనైన నేనెట్లు నిన్ను విడుతు నీ సేవకుడనైన నేనెట్లు నిన్ను విడుతు నీవే నా ప్రియుడవు నీవే నా ప్రియుడవు యేసు ప్రభు నీవే నా యుడయుడవు సకలంబు నేలేడి చక్కని రాజు సకలంబు నేలేడి చక్కని రాజు సకలాధికారంబు చక్కగా చేయుదు సకలాధికారంబు చక్కగా చేయుదు నీవే నా ప్రియుడవు నీవే నా ప్రియుడవు యేసు ప్రభు నీవే నా యుడయుడవు
సేవకులనెల్ల నేర్పుగనేలదం నీ సేవకులనెల్ల నేర్పుగనేలదం నీ సేవకులు పొంద నిత్య సహాయం నీ సేవకులు పొంద నిత్య సహాయం నీవే నా ప్రియుడవు నీవే నా ప్రియుడవు యేసు ప్రభు నీవే నా యుడయుడవు నీవే నా ప్రియుడవు నీవే నా ప్రియుడవు యేసు ప్రభు నీవే నా యుడయుడవు నీవే అనాది దేవపుత్రుండవు నీవే అనాది దేవపుత్రుండవు నీవే లోకమెల్ల నేర్పుగా చేసిది నీవే లోకమెల్ల నేర్పుగా చేసిది నీవే నా ప్రియుడవు నీవే నా ప్రియుడవు యేసు ప్రభు నీవే నా దినంకి ఏర్పాటు చేసిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి 2వ దినవృత్తాంతము గ్రంథము 22వ అధ్యాయము 1 నుంచి 9 వచనం చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథము 22వ అధ్యాయము 1 నుంచి 9 వరకు చదువుకుందాం. అరేబీలతో కూడా దండు విడిపోయే చోటుకు వచ్చిన వారు పెద్దవారినందరూ చంపిరి కనుక యెరూషలేం కాపురస్తులు అతని కడుగుట్టు కుమారుడైన అహబ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి. ఈ ప్రకారం యూదా రాజును యెహోవా కుమారుడైన అహజ్యా రాజ్యము పొందెను. అహజ్యా ఏలు వారిని ఆరంభించినప్పుడు 42 వాడై యెరూషలేంలో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి సుమ్రి కుమార్తె ఆమె అంత్యలాగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనితో నేర్పుచూ వచ్చెను. కనుక అతడును అహాబు సంతతి వారి మార్గము ఆయన నడిచెను. అహాబు సంతతి వారినే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమై తర్వాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనముకు కారకులై వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామోద్గులోను సిరియా రాజైన హజాయేలుతో యుద్ధం చేయటకై అహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజగు యెహోరాముతో కూడా పోయెను. సిరియనుల చేత యెహోరామునకు గాయములు తగిలెను. సిరియా రాజైన హజరులతో తాను రామాలో చేసిన యుద్ధం నందు తనకు తగిలిన గాయములను బాగు చేసి కొనుటకై అతడు ఇజ్రాయేల్ అతనికి మరలా వచ్చెను. అహాబు కుమారుడైన యెహోరాము రోగి ఉన్నాడని విని యూదా రాజునైన హారోము కుమారుడు అహజ్యా అతని దర్శించుటకై ఇజ్రాయేలునకు పోయెను. యెహోరాము నొద్దకు అతడు వచ్చిన చేత దేవుని వలన అతనికి నాశనం కలిగెను. ఎట్లనగా అతడు వచ్చినప్పుడు అహాబు సంతతి వారిని నిర్మూలం చేయటకై యెహోవా అభిషేకించిన నింషి కుమారుడైన యేషు మీదికి అతడు యెహోరాముతో కూడా పోగా అహాబు సంతతి వారి మీద తీర్పిచ్చుటకై వచ్చినప్పుడు అతడు యూదా వారి అధిపతులను అహజ్యాకు పరిచారులుగా నన్ను అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతము చేసెను. అతడు అహజ్యాను వెదికెను. అతడు షోమ్రులను దాగి ఉండగా వారు అతన్ని పట్టుకుని యెహోవా నద్దకు తీసుకుని వచ్చిరి. వారు అతన్ని చంపిన తర్వాత ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు కుమారుడు కదా అనుకొని అతన్ని పాతిపెట్టింది. కాగా రాజ్యమీలుటకు అహజ్యా ఇంటివారు ఇక ఎవరినూ లేకపోయారు. దేవుడి వాక్యం దీవించుగాక. అందరు తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. అత్యంత ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి,
నీ ప్రేమ మహదేశ్వర్యాన్ని బట్టి, గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి నీకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నీ పాసాన్నిధికి వస్తుంటున్నాం. ప్రభువా, ఈ యొక్క దినాన్ని ప్రభువా పరిశుద్ధంగా ఆచరించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ఘనతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నాయనా, నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని తండ్రి అపోస్తలుడైన పౌలు ద్వారా బయలుపరిచిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధమైన రక్తము చేత కడిగి శుద్ధీకరించండి ప్రభువా. నాయనా, నీ దాసుడు వెతుతున్నటువంటి వాక్యానికి ప్రభువా మీరే తండ్రి దిగి వచ్చి మా యొక్క హృదయాలను తెరిచి ప్రభువా నీ మెల్లనైన స్వరాన్ని ప్రభువా మాకు వినిపింపచేయండి. వెల్లగించుటకు, నాటుటకు, విత్తుటకు ప్రభువా తండ్రి నాయనా, మీరు మాకు మా హృదయాల్లో ఎటువంటి నీకు అయోగ్యమైనటువంటి జీవితం ఉందో ఆ జీవితాన్ని మా యొక్క జీవితాల్లో నుంచి తొలగించి నీ కోసం బ్రతికేటటువంటి ఆశను మీరు మాకు కలుగ చేయమని పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని మొరపెడుతుంటున్నాం. నాయన, మా మధ్యలో మీరు సంచరించండి తండ్రి. అంత్య దినాల్లో ప్రభా సాతాను సమయం కొద్దిగా ఉందని ప్రభా గర్జించే సింహం వల్లే నాయన ఎవరిని మృంగుదునా అని ప్రభా నీ రాజ్యం వైపు మేము వెళ్లకుండా వాడు అడ్డుపడుతున్నప్పుడు ప్రభా తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని మా విశ్వాసం కోసం మొరపెడుతున్న దేవా మమ్మల్ని కట్టుమని ప్రార్థన చేస్తుంటున్నా. మా హృదయాలను స్థిరపరచుమని ప్రార్థన చేస్తుంటున్నా. నీ మహిమ కోసం, నీ యొక్క ఘనత కోసమే తండ్రి మేము ఈ లోకంలో బ్రతుకున్నట్లు మీరు మాతో మాట్లాడుమని ప్రార్థన చేస్తుంటున్నాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం వైపు మేము చూడకుండానట్లు నాయనా నీ యొక్క శిలువ రక్తాన్ని ముందు పెట్టుకొని, శిలువ శ్రమాన్ని ముందు పెట్టుకొని ప్రభా మా రక్షకుడు సజీవుడు అని ప్రభా ఈ లోకంలో చాటి చెప్పేటటువంటి యోగ్యులుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థన చేస్తుంటున్నా. నీ బిడ్డ మీద నీ యొక్క అభిషేకాన్ని కుమ్మరించండి సుప్రభా. మా సంఘాలలో ప్రభానైనా నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించమని ప్రార్థన చేస్తుంటున్నా. ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నీ కోసం బ్రతకాలన్నటువంటి ఆశతో తండ్రి, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలన్నటువంటి ఆశతో ప్రభా మేము పరిగెత్తునట్లు కృప దయచేయండి సుప్రభా. శ్రమ అయిన నువ్వు నైనా ఓర్పుతో పరీక్షింపబడి తండ్రి నిరీక్షణ లేని ఇతరుల వల్లే మేము ఉండకుండానట్లు ప్రభా నీ వాక్కు చేత మమ్మల్ని ఇప్పుడు నింపుమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క శాఖ ప్రభా నీ మహిమ కోసం పనిచేస్తున్నట్లు తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా నీ సేవ చేయనట్లు కృప దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. మీరే కనికరాన్ని చూపించండి సుప్రభా. అనేక మంది ప్రభా నాయన రోగాల చేతను తండ్రి, బాధల చేతను ప్రభా విసిగి వేసారి నాయన సంఘానికి వస్తుండగా తండ్రి వారితో నీ యొక్క మెల్లనైన స్వరాన్ని వినిపింపచేయండి తండ్రి. వారిని నాయన మీరే కట్టుమని ప్రార్థన చేస్తున్నా. నీ దాసుడు విత్తబోతున్నటువంటి వాక్యానికి ప్రభా మీరే నీరు కట్టి ఫలింప చేయమని మొరపెడుతుంటున్నాం. నీకే మహిమ, ఘనత, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మా సంఘమును అక్కడెక్కడైతే నాయన నీ యొక్క కార్యాలు జరుగుతున్నాయో సంఘాలను ఉజ్జీవింపచేసి నాయన సార్వత్రిక సంఘంగా మేమందరం కట్టబడినట్లు ఐక్యతతో ముందుకు సాగునట్లు కృప దయచేయమని యేసు నామములో అడుగుకుంటున్నాం తండ్రి. ఆమేన్.